అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. నిన్నైతే వినాయకుడినైతే మేము తీసుకురాలేదు. ఈరోజు మార్నింగే వినాయకుడిని తీసుకురావడానికి మా బావ అయితే వెళ్లారు. కానీ అప్పటికే మట్టి వినాయకులన్నీ అయిపోయేవి. ఇంకా కలర్ వినాయకుడే ఉన్న వల్ల ఆ వినాయకుడినే తీసుకొని వచ్చారనమాట. ఇంకా మార్నింగ్ ఇంటికి పూజ అయితే స్టార్ట్ చేసాము. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మేము ఎప్పుడు చిన్నప్పుడు గుడిలోనే పూజ చేసుకునేవారు అండి. ఇంట్లో అయితే వినాయకుడిని పెట్టుకునేవారం కాదు. గుడికి వెళ్ళి పూజ చేసుకునేవారు. నవరాత్రులు 9 రోజులు కూడా గుడిలో పూజ చేసేవారు ఎప్పుడు పంతులు గారైతే. మేము ఒక్కరమేనే కాదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుడిలోనే పూజ చేసుకునేవారు. సెపరేట్‌గా ఇంట్ల దగ్గర కూర్చొని అయితే పూజ అయితే ఎవరు చేసుకునేవారు కాదు. ఎందుకంటే నవరాత్రులు 9 రోజులు కూడా ఆ దేవుడి పూజలు అందుకోవాలి కదా అని చెప్పేసి ఇంక ప్రతి ఒక్కరు ఇంక మార్నింగ్ ఇంటికి రెడీ అయిపోయి ఇంక దేవుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళేవారు. ఎవరు పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళు. అందరిని కూర్చోబెట్టి ఒకేసారి అయితే పూజలైతే చేసేసేవారు దేవుడికి. ఇంక నవరాత్రులు 9 రోజులు రోజుకి ఏదో ఒక ప్రోగ్రాం పెడుతూనే ఉండేవారు. ఒకరోజు భజన ఉంటే, ఒకరోజు సినిమాలేసేవారు, ఒకరోజైతే బుర్రకథ చెప్పేవారు. ఇంక పండగంతా అలాగ అనిపించేది మాకైతే. పండగలాగే 9 రోజులు కూడా చాలా సరదాగా గడిచిపోయేవి. చాలా హ్యాపీగా